కష్టాలు పోతాయి అని పైనుంచి ఇలా దర్శనమిస్తే సరిపోద్దని మనం అనుకుంటాం. నరుని యొక్క కష్టము, నరుని యొక్క బాధ, ఆకలి, ఈ దాకలి దప్పుకులు, దాహాలు, నిద్రలేని ఇవన్నీ కూడా ఒక మనిషికే తెలుస్తాయి. మనిషి బాధ మనిషికి తెలుస్తుంది, కానీ ఎక్కడో ఉన్న దేవుడికి ఏం తెలుస్తుంది అని ప్రశ్నించే నోరు ఈరోజు మనదైతే, దేవుడు దానికి సమాధానంగా పైనుండి కిందకి రిక్తినిగా చేసుకుని మనిషిని రూపంలోకి వచ్చాడండి. ఎందుకు మనిషిని రూపంలోకి వచ్చాడంటే, నీ ఆకలి విలువ ఏంటో నా ఆకలి విలువ ఏంటో తెలియాలంటే ఆయన కూడా అనుభవించాడు. దాహం విలువ మనకు తెలియాలి అని అంటే, ఇదిగో ఎదుటి వ్యక్తికి నీకేం తెలుసు, మోసేవాడికి తెలుస్తుందని సామెతలు పలుకుతాం మనం. నిజంగా మోసాడండి ఆయన. ఆకలి భరించాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, దాహంతో ఆయన సిలువనే మోసాడు. కష్టాలు, శ్రమలు, నిందలు, ఎంత 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 ఒత్తిడిలో ఉన్నాడంటే, ఇదిగో నరాలు పగిలిపోయి రక్తం చిందించేంతలాగా ఆయన నలిగిపోయాడండి. ఈరోజు మన కష్టం ఎంత, ఈరోజు మనకు వచ్చిన బాధ ఎంత, దేవుడా ఉన్నావా అని ప్రశ్నిస్తున్నామే. ఆయన పడ్డ నరకం, ఆ నరక యాతనండి, మరణమైపోయేంతగా ఆయన బాధపడుతున్నాడంటే ఈరోజు మనం ప్రశ్నిస్తామా? ప్రశ్నించొద్దండి. సమాధానంగా దేవుడు ధైర్యపరచుటకు ఒక మాట చూపించండి, ముగిస్తాను. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం 13వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయం. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగు చేయును. హల్లెలూయా. ఏంటంటే, ఒక మనిషి ఏదైతే తట్టుకుంటాడో అదే బాధనిస్తాడో, ఆ బాధ తట్టుకోలేని బాధిస్తే ఈరోజు మన తల నరాలు పగిలిపోతాయి. చెమట కాదు వచ్చేది, రక్తమే వస్తుంది. కానీ మనం తట్టుకునే శ్రమని దేవుడిచ్చాడు, మనం జీర్ణించుకున్నటువంటి ఆ భాగ్యాన్ని దేవుడిచ్చాడు తప్ప, ఒకవేళ ఒక సమస్య కనబడుతున్నా, 2 మెసేజ్లో చెప్పాను, ఇరుకులలో విశాలత దేవుడు దారి చూపిస్తాడండి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. అక్కడ మాట మనకు కనబడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఆ వచనం కనబడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం కింద లైన్ చూడండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పును కదా. ప్రియమైన సంగమా, ఈరోజు మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వారు నమ్ముకున్నందుకు నీకు శ్రమల గురించి, క్రైస్తవ్యం అంటేనే శ్రమలను మీరు అనుకుంటున్నారేమో. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? దైవత్వం కలిగిన ఆయన పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటే, వేలాది కోట్లాది దేవదూతలు స్తుతిస్తుంటే, ఆ మహిమను విడిచిపెట్టేసి దౌర్భాగ్యమైన మన జీవితాల కోసం భూమి మీదకి వచ్చి నా కష్టాలు తీయడానికి ఆయన శరీరధారిగా రక్త మాంసంలో పాలువాడైన వచనాలు మనకు కనబడుతున్నాయి. ఆయన రక్త